రిలేషన్షిప్ టామ్ అండ్ జెర్రీ లాంటిది. ఎప్పుడు కొట్టుకుంటారు, ఎప్పటికీ విడిపోరు. అలాంటి రియల్ టైం కాన్సెప్ట్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు చమ్మక్ చంద్ర along with his team. So let's welcome them. పక్కకొచ్చనే దిక్క పెంచనే పక్కకొచ్చనే దిక్క పెంచనే వయ్యారి నీ బాలకం దిక్కజాలనే ధిక్కరించనే దిక్కజాలనే ధిక్కరించనే నరుడా నీలో సాహసం మైకంలో ముంచు. ఏమండి నేను డాన్స్ బాగా చేశానా? చాలా బాగా చేసావే. అయితే డీ ప్రోగ్రామ్ కి వెళ్ళమంటారా? నన్ను పెళ్లి చేసుకుని నన్ను నాశనం చేసావు. ఆ ప్రోగ్రామ్కి వెళ్ళి ఆ ప్రోగ్రామ్ ఎందుకే నాశనం చేస్తావు? ఆ ప్రోగ్రామ్ నమ్ముకొని చాలా మంది ఉన్నారే, వాళ్ళ కడుపు మీద కొట్టక నా ముఖానికి టీయో కాఫీ కొట్టు ముందు పో. డీ ప్రోగ్రామ్కి వెళ్తుందా డీ ముఖంది. ఎవడు? హలో హలో, ఎక్కడున్నావురా? జూలో ఉన్నా. ఓ, ఇంట్లో ఉన్నావా? ఇంట్లో అవునే, బొద్దింక ఎంత ఉంటుంది? ఇంత ఉంటుందండి. నేనెంత ఉన్నానే? అంతుంటారండి. నీ అమ్మాయి ఇంత ఉన్న బొద్దింకకు భయపడతావు. ఇంత ఉన్న మగాడికి ఎందుకు భయపడావు నువ్వు? ఇదిగో సుబ్బారావు, నీకు తర్వాత భయపడతారా గానీ ముందు ఆ బొద్దింకని తీసేయ్. బొద్దికం తీసి పారేసినట్టు పారేస్తున్నారు మమ్మల్ని. మీ జాతికి మా జాతికి ఏనాటి సంబంధం ఉందో తెలియదు కానీ మా మగాళ్ళు చేయలేని పనులు మీరు చేస్తున్నారు. మీ జాతి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా మా మగజాతి కోరుకుంటుంది. వెళ్ళండి, అప్పుడప్పుడు ఇంట్లోనే ఉండండి, లేకపోతే మా మాట వినరు వీళ్ళు. నాన్న, ఏంట్రా? తాజ్ మహల్ ఎక్కడుంది నాన్న? ఆగ్రాలో. కొంప మునిగింది నాన్న. ఏమైందిరా? ఈ రోజు ఎగ్జామ్ లో తాజ్ మహల్ ఎక్కడ ఉందంటే హైదరాబాద్ లో ఉందని రాశాను నాన్న. బాధపడకరా, ఈసారి చార్మినార్ ఎక్కడ ఉందని అడిగితే ఆగ్రాలో ఉందని రాసే, రెండు బ్యాలెన్స్ అయిపోద్ది. థ్యాంక్ యూ నాన్న. ఏంట్రా థ్యాంక్ యూ? తాజ్ మహల్ ఆగ్రాలో, చార్మినార్ హైదరాబాద్ లో ఉంటుంది. నిన్న రాత్రి పుస్తకం చూపించినగా చెప్పాను నేను. మళ్ళీ ఎందుకు కన్ఫ్యూజ్ అయ్యావు? అంటే రెండు ఇంట్లో స్తంభాలు ఉండేసరికి కన్ఫ్యూజ్ అయ్యానమ్మా. మూసుకొని ఇంట్లోకి వెళ్ళు. క్లాట్ ఉన్న కొడుకును కననే అన్న, కన్ఫ్యూజన్ లో ఉన్న కొడుకును కన్నాం. చెట్టుని బట్టి కాయ ఉంటుంది, తండ్రిని బట్టి కొడుకుంటాడు. మీరు మామూలు కాదే. తెలిపరుడు కొడుకు పుట్టాడు అనుకో మీ పోలిక అంటారు, తింగర్ నా కొడుకులు పుట్టారనుకో తండ్రి పోలిక అంటారు. మీరు చంపేస్తానేమో అనుకుంటున్నావు నాన్న. ప్రపంచంలో ఎన్ని బ్లడ్ గ్రూపులు ఉన్నాయి? 4. 4 ఏంటి 6? కరెక్టరా? ఎక్కువ రక్తం తాగేది వాళ్ళే కాబట్టి వాళ్ళకి తెలుసు. అయినా ప్రతి మొగాడు పెళ్ళాన్ని పరమేశా చూస్తారు. పని మనిషి కాదు. పెళ్ళామంటే ఇంటికి వెలుగని గుర్తించరే. పెళ్ళాం ఇంటికి వెలుగా? మరి బల్బు కనిపెట్టిన థామస్ ఎడిసన్ ఎల్సన్ నేను సంకనాకి పోయాడా? వెలుగంట వెలుగు. హలో, ప్రపంచంలో 75% మా మగ సైంటిస్టులే అన్ని వస్తువులు కనిపెట్టింది. ఇది కరెక్ట్. ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి, మేము అద్భుతాలు సృష్టిస్తాం. అవునా? నువ్వు ఇన్ని మాట్లాడుతున్నావు కదే, నీ తెలివికి ఒక ప్రశ్న వేస్తాను, దానికి ఆన్సర్ చెప్పు. అడుగు. మంట మీద వేడి నీళ్ళు పోస్తే చల్లారుతుందా, చల్ల నీళ్ళు పోస్తే చల్లారుతుందా? వేడి నీళ్ళు పోస్తే చల్లారుతుంది, చల్ల నీళ్ళు పోస్తే చల్లారుతుంది. ఇది సార్ వీళ్ళు తెలివి. వీళ్ళు అద్భుతాలు సృష్టిస్తారంట. ఏ నీళ్ళు పోసినా చల్లారుదే తింగరి ముఖం దానా. నేను ఒకటడతా చెప్పు. ఏంటి? ఇప్పుడు నువ్వు దారి నడుచుకుంటూ వెళ్తున్నావు. ఆ. నీకు ధనం అన్న మూట, జ్ఞానం అన్న మూట ఎదురయ్యాయి. నువ్వు ఏ మూట తీసుకుంటావు? నేను ధనం ఉన్న మూటే తీసుకుంటా. నేను జ్ఞానం ఉన్న మూట తీసుకుంటా. అవును, ఎవరికి లేని వాళ్ళు తీసుకుంటారు. నాన్న, ఏంట్రా? కంప్లీట్ కి ఫినిష్ కి తేడా ఏంటి? మీ అమ్మ నన్ను పెళ్లి చేసుకుంది, మీ అమ్మ జీవితం కంప్లీట్ అయిపోయింది. మీ అమ్మని నేను చేసుకున్నాను, నా జీవితం ఫినిష్ అయిపోయింది. మీ నాన్న నన్ను మాట్లాడుతుంటే నీ కోపం రాదు మీ నాన్న పైన? నాన్న నిన్ను తిట్టేటప్పుడు నాన్న కళ్ళల్లో ఆనందం కనిపిస్తుందమ్మా. ఆనందాన్ని నేను ఎలా దూరం చేయగలనమ్మా? సచ్చినోడా లవ్ యు నాన్న, లవ్ యు సో మచ్. దరిద్రుడా, తండ్రి కంటే తల్ల గొప్పదని గుర్తు పెట్టుకో. అమ్మ లేకపోతే ఎవరినన్నా అమ్మ అనొచ్చు, కానీ నాన్న లేకపోతే ఎవరిని నాన్నలేనన్న. నేర్పాలని అనుకున్నా కన్నా అందనంత ఎదిగిన నేను. ఒరేయ్, నువ్వు లోపలికి వెళ్తా దరిద్రుడు, లోపలికి వెళ్ళు. వెరీ గుడ్. వీడు నా కొడుకు అనుకున్నా, వీడు కూడా అందరి మొగాళ్ళలాగా మొగాడు అనిపించుకున్నాడు వాడు కూడా. అయినా ఈ రోజుల్లో మొగాళ్ళందరూ పిల్లల మంచితనాన్ని చేతిగాని తరంలో తీసుకుంటున్నారు. మీరు పిల్లల మంచితనం చచ్చిపోయి మ్యూజియం లో ఉంది.
70s లో పెళ్ళాలు మొగుడు బయటికి వెళ్తే ఎప్పుడు భర్త వస్తాడని తలుపు దగ్గర నిలబడి చూసేవాళ్ళు. ఈ రోజు పెళ్ళాలు భర్త ఎప్పుడు బయటికి వెళ్తాడా, తలుపు ఎప్పుడు వేసుకుందామని ఎదురు చూస్తారు. ఉంటే షాపింగ్ లో ఉంటారు, లేకపోతే సీరియల్ లో ఉంటారు. మాతో ఎప్పుడు ఉంటారే మీరు? మీరు మాత్రం ఇంట్లో ఉన్నట్టే ఉంటారు కానీ ఇంటర్నెట్ లో ఉంటారు. కరెక్ట్. మరి ఈ నెట్ కనెక్ట్ అవ్వకపోతే ఈ నెట్ లోనే ఉంటాం. ఏం చేస్తాం? నాన్న ఏంట్రా? ఆరోగ్యంగా ఉండాలంటే 3 సూత్రాలు చెప్పండి. రాసుకో. ఇంటెలిజెంట్ క్వశ్చన్. నంబర్ 1 పెళ్లి చేసుకోకూడదు. నంబర్ 2 పెళ్లి చేసుకోకూడదు. నంబర్ 3 పెళ్లి చేసుకోకూడదు. అదేంటి నాన్న మూడింటికి ఆన్సర్ ఒకేలా ఉంది? ఆన్సర్ ఒకటైనా అర్థాలు చాలా ఉన్నాయి నాన్న దాంట్లో. పెళ్లి చేసుకోకపోతే అంత ఆరోగ్యంగా ఉంటారా? ఆనందంగా ఉంటాడు, సంతోషంగా ఉంటాడు, మనిషిలా ఉంటాడు, వానితత్వానికి దూరంగా ఉంటాడు. సూపర్ చెప్పారు సార్, సూపర్ చెప్పారు సార్. సార్ ఒక సెల్ఫీ సార్. ఇది నీకు కొద్దిగా ఓవర్ కనిపించట్లా? ఓవర్ కనిపించిన చాలా మందికి ఫేవర్ చేస్తున్నాను. నాన్న పట్టుదలకి బట్టదలకి తేడా ఏంటి? పెళ్లి కాకముందు ప్రతి మనిషి పట్టుదలగా ఉంటాడు. పెళ్ళైన తర్వాత ప్రతి మనిషికి బట్టదల వస్తుంది. ప్రతి క్వశ్చన్ కి నువ్వు ఎందుకు పెళ్లితో ముడిపెట్టి చెప్తుంటావు ఆన్సర్లు? అనుభవం వినోదిని. పెళ్ళే ఒక ఆఘాతం, పెళ్ళే ఒక తగాదం, పెళ్ళే ఒక తలనొప్పి. ఇంకో విషయం చెప్పాలంటే పెళ్ళే లేకపోతే జండి మామ్ కంపెనీ లేదురా. సూపర్ గా చెప్పారు సార్. షాలో కాఫీ సెల్ఫీ. ఏంటి సారీజం అంటున్నా? నువ్వు సాడిజం అన్నా, కమ్యూనిజం అన్నా, పవనిజం అన్నా, నేను చెప్పేది నిజం నిజం. నువ్వే కాదు మేము చెప్పగలం తెలుసా? ఆడదంటే ఒక క్రియేషన్. ఈ మగాడు ఆడదానికి పొల్యూషన్. ఆడదంటే ఒక సెన్సేషన్. అసలు చెప్పాలంటే ఆడద లేకపోతే మొగాడికి లేనలేదు సొల్యూషన్. సూపర్ గా చెప్పారు, సూపర్ గా చెప్పారు. మీరు చెప్పినప్పుడేమో ఇలా కొట్టారు, నేను చెప్పినప్పుడేమో ఇలా కొట్టారు. ఎందుకండి? చెప్పే దాంట్లో తేడా ఉంటే కొట్టే దాంట్లో కూడా తేడా ఉంటది. నాన్న పులిని చూసి నక్క వాత పెట్టుకోవడం అంటే ఏంటి? ఇదే నాన్న, ఇదే నాన్న. లోపలికి వెళ్ళి అసలు మా ఆడది ఎదురు తిరిగితే ఏమవుతుందో తెలుసా? ఏమవుద్ది? మెడ పట్టేసిందండి. అదే అవుద్ది. ఎందుకు? ఎదురు తిరిగిద్దంట, ఎదురు తిరిగితే. హలో బాయ్స్ అన్నా, ఇదిగో నీకు 200. ఇదొక 200. అవసరం ఉన్నప్పుడు మళ్ళీ పిలుస్తా. అంటే వినోదిని ఇదంతా నువ్వు ఆడిన డ్రామానా? హలో ఆగు, హలో. నాన్న భార్య భర్తలకు తేడా ఏంటి? భర్త టార్చ్ లైట్ లాంటోడు, కొంతవరకే చూడగలడు. భార్య శాటిలైట్ లాంటిది, ప్రపంచం మొత్తం చూడగలదు. నమ్మకు నమ్మకు ఆడాళ్ళలోని ప్రేమలని, నమ్మిన వాడికి చూపెడుతుంది నరకాన్ని. స్కిట్ అంటే బ్యాలెన్స్ గా ఉండాలి చంద్ర గారు. అవును. మొత్తం మాకు నెగటివ్ చేస్తే ఎలా కుదురుతుంది? రోజా గారు రండి, రోజా గారు. ఇది మామూలు విషయం కాదు ఇది. గున్నా గున్నా మామిడి పిల్లో గున్నా మామిడి తోటకి చేతి వంట రుచి చూపినావే, కట్టుమంట రూపి మగనికి దిమ్మ తిరగాలి మీ దెబ్బకి. చీడి గింజలో జిల్లాటలో. నాగబాబు సార్ చాలా బాగుంది చంద్ర స్కిట్. తెలుసు సార్, మీకు బానే ఉంటుంది సార్. గున్నా గున్నా మామిడి పిల్ల ఆ డైలాగ్ బాగుంది. అమ్మాని ఎవరన్నా పిలవస్తున్నా కానీ నాన్నని ఎవరిని పెడితే అని పిలవలేదు. గున్నా మామిడి తోటకి. అమ్మాయి ఎవరిని పిలవచ్చు, నాన్నని పెడితే వాళ్ళ పిల్ల మీద బ్యాడ్ మీనింగ్. సో చాలా బాగుంది. అండ్ ఆడికి శాలోగా కొట్టారు. సో నాకు చాలా తృప్తిగా అనిపించింది. గున్నా మామిడి పిల్ల గున్నా మా మొగోడు అంటారా? మీరు డబ్బులు ఇచ్చి కొట్టించాలి, మేము ఇలా అంటే వచ్చి కొడతారు. ఇప్పుడు చూడు మేమే కొట్టాం. చాలా బాగా చేశారు. వెరీ గుడ్. చీడి గింజలో. రోజా గారు అందరు అలా ఉండరు చంద్ర. మీ ఇంట్లో లాగా నీకు ఇంట్లో ఫ్రస్ట్రేషన్ ఉంటే ఇంట్లో చూపించు, మా ఇంటికి చూపిస్తావు. చూపించలేను మేడం. జిల్లాటలో. గొప్ప గొప్పవన్నీ మగవాళ్ళే కనిపెట్టినా ఆ మగవాళ్ళను కన్నది ఆడవాళ్ళు. సో మేమే గ్రేట్. అలా చెప్పుకొని బతకడమే. గింజలో
అది మేము లేదా మీరు లేరు ఆ తర్వాత మీరు కనిపెట్టేది సో సూపర్ పల్లాటలు